ఆదికాండం 18వ అధ్యాయం 8వ వచనం. తర్వాత అతడు వెన్నను పాలను తాను సిద్ధము చేయించిన దూడను తెచ్చి వారి ఎదుట పెట్టి వారు భోజనము చేయుచుండగా వారి యొద్ద ఆ చెట్టు క్రింద నిలిచి ఉండెను. వారతనితో నీ భార్య అయిన సారా ఎక్కడున్నదని అడగగా అతడు అదిగో గుడారములోనున్నదని చెప్పెను. అందుకైన మీదటికి ఈ కాలమున నీ యొద్దకు నిశ్చయముగా మరలా వచ్చెదను. అప్పుడు నీ భార్య అయిన శారాకు ఒక కుమారుడు కలుగునని చెప్పాను. హల్లెలూయా. దేవుడు అబ్రహామును ఒక వాగ్దానపూర్వకంగా పిలిచాడు. పిలిచినప్పుడు అబ్రహాము జీవితంలో ఉన్న లోటు ఏంటంటే బిడ్డలు లేరు. అబ్రహాముకి బిడ్డలు కలగాలి అని అంటున్నప్పుడు అబ్రహామును ఆశీర్వదించడానికి ఒకరు రావాలి. అబ్రహామును ఆశీర్వదించడానికి దేవుని దూతలను పోలినటువంటి ఒక 3 వ్యక్తులు వచ్చారట. తెల్లని వస్త్రాలు ధరించుకుంటూ మెలిమెలా మెరిసిపోతున్నారు. ఎండవేళలో అబ్రహాము చెట్టు క్రింద కూర్చున్నాడు, చల్లగా ఉందని. అటుగా వెళ్తున్నటువంటి ఒక 3 పిలిచాడు, తన ఇంటిలోనికి ఆహ్వానించాడు, తన గుడారంలోనికి. వారిని అక్కడే చెట్టు క్రింద కూర్చోమన్నాడు. వారి కొరకు గబగబా ఆ యొక్క రొట్టెలను అదే మాంసమును సిద్ధపరిచి వారికి ఏం చేశాడంటే ఆహారాన్ని అక్కడ వారికి ఏర్పాటు చేశాడు. ఆహారాన్ని అక్కడ వారికి ఏర్పాటు చేసి గబగబా తన పనివారికి మాంసం తయారు చేయమని శుభ్రం చేయమని చెప్పాడు. తన భార్యకు వెంటనే ఆ యొక్క రొట్టెలు చేయమని చెప్పాడు. వారు వస్తున్నటువంటి విధానాన్ని బట్టి ఎంతో కంగారు పడినవాడే అన్ని చకచకా చేయించి ఆ యొక్క దేవుని యొక్క దూతల కళ్ళలాగా కనబడుతున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారికి వాటిని ఇచ్చాడు. ఇచ్చినప్పుడు వారు వెళ్తూ తిని ఊరికే పోయారా అండి? వెళ్తూ అబ్రహామును ఆశీర్వదించారు. ఏమని? మీదిటికి ఈ కాలమున శారమ్మైనటువంటి నీ యొక్క భార్య ఒడిలో ఎవరుంటారు? మగ పిల్లవాడు ఉంటాడు. హల్లెలూయా. నిజంగా దేవుని దూతలు ఏదైతే మాట పలిగారో ఆ మాట ప్రకారంగా శారమ్మ గర్భం దాల్చడము, కుమారుని కనడము దేవుని యొక్క అద్భుతమైన కార్యం అక్కడ జరిగింది. హల్లెలూయా. మనము దేవునికి దగ్గరగా ఉండాలి అంటే మరొక విషయం ఏంటంటే ఆతిథ్యము ఇచ్చే విషయంలో మనం నమ్మకస్తులంగా ఉండాలి. హల్లెలూయా. ఎవరికి ఆతిథ్యము? ఎవరికి ఆతిథ్యం అంటే దేవునికే ఆతిథ్యం. హల్లెలూయా. దేవునికి ఆతిథ్యం అంటే ఏంటంటే దేవుడు మనతో మాట్లాడడానికి వచ్చినప్పుడు మనం సమయం ఇవ్వకుండా కాదు, మనం ఆయనకు సమయం ఇవ్వాలి. ఆయన మన దగ్గరకు ఒక కార్యం జరిగించడానికి వచ్చినప్పుడు మనం ఆయనకు ఒక అవకాశం ఇవ్వాలి. మన జీవితంలో ఒక మేలు జరిగించడానికి ఆయన ఇష్టపడుతున్నప్పుడు మన ఇష్టతను కూడా ఆయనకు చూపించాలి. హల్లెలూయా. అది ఆతిథ్యం చేయడం అంటే. వారు వస్తున్నారు, ఏదో వచ్చారు, బాగున్నారని పలకరించి పంపించేద్దాం అనుకోలేదు అబ్రహాము. ఎవరోలే వెళ్ళిపోతున్నారని అనుకోలేదు. స్వయంగా దేవాది దేవుడు ఆయన తానే అబ్రహాము ఇంటికి దిగి వచ్చాడు. ఎందుకో తెలుసా? అబ్రహామును ఆశీర్వదించడానికి. హల్లెలూయా. మనల్ని ఆశీర్వదించడానికి కూడా దేవుడు అనేకులను మన ఇళ్ళకి పంపుతాడు. మన వారి విషయంలో ఎలా ఉండాలి? సణుక్కోకూడదు, గొనుక్కోకూడదు, లేదు అనకూడదు, కాదు అనకూడదు. అవి సందర్భాలు ఎలా ఉంటాయో తెలుసా? వాళ్ళు పెట్టే టార్చర్ సణుక్కోవాలనే అనిపిస్తుంది, గొనుక్కోవాలనే అనిపిస్తుంది. కరెక్ట్గా లేని సమయంలోనే వారు వస్తారు. అవును అని చెప్పే సందర్భము లేకుండా కాదు అని చెప్పే సందర్భమే వస్తుంది. కానీ మనం ఏం చేయాలి? కాదు అని చెప్పకుండా కాదు అనే సందర్భంలో అవును అని చెప్పాలి. లేని స్థితిలోనే లేదు అన్న మాటని నోటుకుండా రాకూడదు, ఉంది అనే చెప్పాలి. హల్లెలూయా. భయంకరంగా విసిగిపోతూ ఉంటాం. ఎంత మాత్రం ఆ విసుగుదల వారి మీద చూపించకూడదు. హల్లెలూయా. దేవుడు ఎవరిని ఏ సమయానికి ఏ విధంగా మన ఇంటికి పంపుతాడో తెలియదు. ఆ ఇబ్బందిలో నుండి ఆ మాటలు బయటకు వస్తాయి. మనల్ని కూడా ఇలాంటి సందర్భాలే కొన్ని ఏం చేస్తాయంటే వెంటాడుతూ ఉంటాయి. ఇలాగ అనకూడని మాటలు మన నోటి గుండానే అనిపిస్తాయి. ఇలాగా మనం వ్యసన పడుకున్నటువంటి సందర్భాలలో వ్యసన పడిపోయి అంతగా విసిగిపోతాం. కానీ ఏమవ్వకూడదు? వ్యసన పడకూడదు. తాళుకోవాలి, నిలబడాలి. ఎవరికిలాగా అండి? అబ్రహాములాగా. హల్లెలూయా. ఒకవైపు శోధన భార్య నుండి ఉంది. పని ఇప్పుడు చెప్తే వెంటనే చేసేయడానికి ఈ రోజులు కాదు కదా. ఇలాగా తిప్పితే మిక్సీ అయిపోవడం, ఇలా వేస్తే పౌడర్లు అయిపోవడం లేవు ఆ రోజుల్లో. ఏదేమైనా గోధుమలు దొల్లగొట్టాల్సిందే, ఆ గోధుమలు నలగొట్టాల్సిందే, అందులో నుండి పిండి రావాల్సిందే, ఆ పిండిని తీసి వత్తాల్సిందే, చపాతీలు చేయాల్సిందే.
వేరొక మార్గం లేదు ఆ రోజుల్లో. ఆమె వ్యసన పడుతున్నప్పటికీ, ఆమె ఇతని చిరాకు పెడుతున్నప్పటికీ ఈయన ఏమవ్వడం లేదు, చిరాకు పడట్లేదు. పనివారు ఎవరన్నా ఊరికే పని చేస్తారా అని? ఒక్క పని కానీ ఎక్కువైందంటే ఖచ్చితంగా ఏమవుతారంటే బాధ పెట్టుకుంటారు. అబ్రహాంకి ఆ మాటలు వినబడుతున్నా కానీ పట్టించుకోవట్లేదు. ఎందుకో తెలుసా? అతడు ఆశీర్వదించబడ్డానికి సమీపంగా ఉన్నాడు. హల్లెలూయా. మనం హెచ్చించబడుతున్నామంటే ఇలాంటి మాటలు ఎక్కువైపోతూ ఉంటాయి. మనము టాలరేట్ చేయలేనన్ని భయంకరమైన పరిస్థితులు వస్తూ ఉంటాయి. కానీ మనం ఏం చేయాలి? నిలబడాలి, వెయిట్ చేయాలి. ఎందుకు వస్తుందో మాట వదిలేయడం కాదు, కానీ ఆ మాటలో ఏం చేయాలి? నిలబడగలగాలి. హల్లెలూయా. ఎప్పుడు మనం ఎలా ఉండాలి? ఆ సహనంతోనే ఉండాలి, ఆ విధేయత మనలో ఉండాలి, ఆతిథ్యం ఇచ్చే విషయంలో నమ్మకస్తులంగా ఉండాలి. హల్లెలూయా. ముగించేసుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 13:1 త్వరగా ముగించేసుకుందామా? సహోదర ప్రేమను నిలవరముగా ఉండనీయుడి, ఆతిథ్యము చేయమరొకడు. దానివల్ల కొందరు ఎరుగకయే దేవదూతలకు ఆతిథ్యము చేసిరి. హల్లెలూయా. ఎవరు ఈ కొందరు? అబ్రహాము. ప్రియ దేవుని బిడ్డలారా, ఆతిథ్యం చేసే విషయంలో మీరు మర్చిపోవద్దు. కొందరు తెలియకుండానే ఆతిథ్యం చేసి ఏమయ్యారంట? ఆశీర్వదించబడినట్లుగా దేవాది దేవుని యొక్క వాక్యం ఇక్కడ మనతో మాట్లాడుతుంది. ప్రియ దేవుని బిడ్డలారా, దేవాది దేవుని యొక్క వాక్యం ఇక్కడ మనల్ని దర్శిస్తూ ఉంది. కాబట్టి ఆ విషయంలో అబ్రహాము నమ్మకస్తుడిగా ఉన్నాడు, మనం కూడా నమ్మకస్తులంగా ఉండాలి.